అయితే నేను మీకు ఒక రియల్ సంఘటన, ఒక జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈరోజు. నేను చెప్పినా కదా, మా తమ్ముడు పెళ్లి కోసం షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ జూడియోలో కొన్ని సామాన్లు తీసుకుంటుంటే ఏమైందంటే, ఆ అమ్మాయి అక్కడ బాగా అరుస్తుంది. ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు. అక్కడ వర్క్ చేసే అమ్మాయితో బాగా ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. ఓవర్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాలంటే. మేమందరం చాలామంది లైన్లో నిలబడ్డాం. దట్ ఈస్ వెరీ డిస్గస్టింగ్ యాక్చువల్గా. మనకున్న బిజీ స్కెడ్యూల్లో మనం పని చేసి వస్తాం, అలసిపోయి ఉంటాం. గంటలు షాపింగ్లు చేసి అట్లా నిల్చోవాలంటే బిల్ దగ్గర ఇరిటేటింగ్గా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం అని అంటే, ఆమె ఏదో గులుక్కుంటూ కస్టమర్స్ వెళ్తున్నారు, ఈమె ఏదో అని రసబస అవుతుంది. సరే ఏంటబ్బా అని ఒక 15 minutes 20 minutes వెయిట్ చేసిన తర్వాత అసలు మీరు ఇచ్చేది ఉందా లేదా అని అందరం ఫైర్ అయిన తర్వాత, అంటే ఇవాళ పాపం వాళ్ళకి వీక్ ఆఫ్ అట. సో వీకెండ్లో చాలామంది స్టాఫ్ రాలేదు, కొంతమంది ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదులే పాపం అని. సో ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగితే, ఏంటట అంటే అక్కడ టెస్టర్స్ ఉంటాయి కదా, ఏవైనా కాస్మెటిక్స్ సెక్షన్ అక్కడ అది. సో ఆ కాస్మెటిక్స్ సెక్షన్లో గొడవ జరుగుతున్నప్పుడు టెస్టర్ ఏదైతే ఉంటుందో ఆ టెస్టర్ తీయకుండా ఆమె లిప్స్టిక్, ఆ ముస్లిం ఆవిడ అక్కడ ఉన్నదాన్ని ఈమె చూస్తుండగానే సీల్ తీసి పెట్టుకుంటుందట. సో ఈమె మిర్రర్లో చూసి అటువైపు తిరిగి ఉంది ఈమె అని ఆమె చేస్తుంటే, ఈమె ముందు మిర్రర్ ఉంది, ఆమె ముందు మిర్రర్ ఉంది. సో ఈమె కస్టమర్ చూసుకోలేదు. ఆవిడ చూసి అడిగిందట. అడిగితే వేరే వాళ్ళ కస్టమర్స్ మీరు బిల్ చేయించుకోకపోతే నా దాంట్లో నుంచి కట్ అవుతాం మేడం, శాలరీలోంచి అని చెప్పిందట. చెప్తే వేరే వాళ్ళు వచ్చి పెట్టేసి లిప్స్టిక్ సీల్ తీసి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకొని వస్తావా, అది ఇదని బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుండే. ఎంత ఇరిటేటింగ్ అనిపించింది. ఆ అమ్మాయి అయితే పాపం లిటరల్గా బెగ్ చేస్తుంది, మేడం దయచేసి బిల్ కట్టండి, అదంతా 499 రూపీస్ లిప్స్టిక్, అది మీరు సీల్ తీస్తుండగా నేను చూసిన, అనవసరంగా మీ సార్ని పిలవండి అది ఇదని ఆవిడే అంటున్నారు. మేమనుకున్నాం ఆమె తీయలేదేమో, మరి ఈ అమ్మాయి ఎవరిని చూసేవరో అసలు సరిగ్గా కనిపించిందిలో మిర్రర్లో అనుకున్నాం. మేడం మా సార్ని పిలిస్తే కెమెరాలో మీ పరువే పోతుంది, దానికి 10 times 20 times మీరు దాన్ని ఓపెన్ చేసినందుకు కట్టిస్తారు, అంటే దొంగతనం కింద కాబట్టి అని కూడా చెప్పి